నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను కృష్ణవేణి. వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డి విదేశాలకు వెళ్లకుండా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు ఏపీ సిఐడి. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ సెజ్లోని 3,600 కోట్ల విలువైన వాటాల షేర్స్ను హెటీరో సంస్థకు బదలాయించారంటూ కేసు నమోదైంది. ఇందుకోసం కర్నాటి వెంకటేశ్వరరావుపై అక్రమ కేసులు పెడతామని దౌర్జన్యాలకు పాల్పడి షేర్లను బలవంతంగా లాక్కొన్నారంటూ సిఐడి కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, అరబిందో ఫార్మసీ శరత్ చంద్రారెడ్డిపై కూడా లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు విధులకు ఆటంకం కలిగించారంటూ పలు సెక్షన్స్ కింద కేసు నమోదైంది. కౌశిక్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు వెళ్లిన హరీష్ రావును సైతం అరెస్టు చేశారు గచ్చిబౌలి పోలీసులు. బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దాదాపు అన్ని థియేటర్స్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా విజయవాడలో అల్లు అర్జున్ అభిమానులు థియేటర్స్ వద్ద బాంబులు కాలుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుమారు 2,000 కోట్ల రూపాయల వరకు పుష్ప 2 సినిమా వసూలు చేస్తుందని అభిమానులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రోల్ విడుదలవ్వగా వైసీపీ అభిమానులు భారీ ఎత్తున సపోర్టుగా నిలుస్తున్నారు. అభిమానులు మాత్రమే కాక నాయకులు కూడా పుష్ప 2కు సపోర్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనుకుంటివా, వరల్డ్ ఫైర్ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా థియేటర్స్లోకి వైసీపీ జెండాలు తీసుకెళ్లి పార్టీ కార్యకర్తలు సందడి చేశారు. ఇక రాత్రి జరిగిన ప్రీమియర్స్కు అల్లు అర్జున్తో పాటు వైసీపీ నేత శిల్పా రవి కూడా రావడం విశేషం. రాత్రి సంధ్యా థియేటర్లో జరిగిన అపశృతిపై టీం అల్లు అర్జున్ స్పందించింది. సంధ్యా థియేటర్కు పుష్ప 2 ప్రీమియర్ కోసం రేవతి తన కుటుంబంతో కలిసి వెళ్లింది. థియేటర్కు అల్లు అర్జున్ వచ్చాడని తెలియడంతో ఒక్కసారిగా అభిమానుల్లో కోలాహలం కనిపించింది. తమ ఫేవరెట్ స్టార్ను దగ్గర నుండి చూద్దాం అనుకుంటూ ఒకరినొకరు తీసుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో రేవతి తన కొడుకు శ్రీతేజ తొక్కిసలాటలో కింద పడిపోయారు. ఈ దురదృష్టకర ఘటనలో రేవతి చనిపోగా శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉంది. బనగానపల్లె మండలంలో యాగంటి క్షేత్రంలోని పెద్ద కోనేరులో 10 మంది స్నేహితులు సరదాగా వేసుకున్న పందెం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. దర్శనం అనంతరం వీరంతా కొలనులోకి దిగి నీటిలో ఎవరు ఎక్కువసేపు ఉంటారోనంటూ పందెం వేసుకున్నారు. ఇంతసేపటికి స్నేహితుల్లో ఒకరైన సురేంద్ర పైకి రాకపోవడంతో స్నేహితులు నీటిలోకి దిగి చూడగా అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్నారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు ధృవీకరించారు. శ్రీకాళహస్తి డివిజన్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నామంటూ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు తెలిపారు. కొంతమంది యువకులు ముఠాగా ఏర్పడి గంజాయిని విక్రయిస్తున్నట్టు, పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు మీడియాకు తెలిపారు. శ్రీకాళహస్తి నుంచి 3 రాష్ట్రాలకు ముఠా గంజాయిని సరఫరా చేస్తున్నట్టు ఆధారాలు దొరికాయని చెప్పిన ఆయన మొత్తం 17 మందిని అరెస్టు చేశామన్నారు. 32 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. విద్యార్థుల దాడిలో ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో కొత్తపల్లె ప్రభుత్వ ఉర్దూ హైస్కూల్లో చోటు చేసుకుంది. పాఠశాలలోని తరగతి గదిలో ఘర్షణ పడుతున్న విద్యార్థులను ఉపాధ్యాయుడు మహమ్మద్ ఎజాజ్ మందలించాడు. దీంతో తమనే మందలిస్తావా అంటూ 9వ తరగతి చదువుతున్న 3 విద్యార్థులు ఉపాధ్యాయుడు మహమ్మద్ ఎజాజ్ ఛాతీపై విచక్షణారాహిత్యంగా దాడి చేశాడు. ఈ దాడిలో ఉపాధ్యాయుడు తరగతి గదిలోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఆయన్ను హాస్పిటల్కు తరలించిన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మొత్తం 5 అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ పడుతుండగా 16,109 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 3 అంచెల భద్రతా వలయం మధ్య పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియబోతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తంగా 106 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఏలూరు, పశ్చిమ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, అంబేద్కర్ జిల్లాల కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండల కేంద్రంలోని సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ ఉపాధి హామీ సామాజిక తనిఖీ సమావేశంలో అధికారుల తీరుతో టీడీపీ నేతలు ఫైర్ అయ్యారు. తూతూ మంత్రంగా ఉపాధి హామీ సామాజిక తనిఖీ చేస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. అసలు కూలీలు లేకుండానే ఎలా సమావేశం ఏర్పాటు చేస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. వైసీపీ హయాంలో జరిగిన అవకతవకలు కప్పిపుచ్చుకోవడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సామాజిక తనిఖీని టీడీపీ నేతలు బహిష్కరించారు. అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు మంగళగిరి రూరల్ ఎస్ఐ సిహెచ్ వెంకట్ తెలిపారు. బుధవారం మంగళగిరి మండలం కాజా గ్రామ టోల్ గేట్ వద్ద అక్రమ రవాణా జరుగుతుందన్న పక్కా సమాచారంతో
మంగళగిరి రూరల్ సిఐ వై శ్రీనివాసరావు, ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్ వారి సిబ్బందిని కలిసి వాహన తనిఖీల్లో భాగంగా టోల్ ప్లాజా పక్కనే ఆగి ఉన్న లారీని పరిశీలించగా 49 ఎర్రచందనం దుంగలు A4 సైజ్ పేపర్ బండిల్స్ మధ్య కనిపించకుండా దాచి అక్రమ రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. డ్రైవర్ పారిపోవడంతో లారీని మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ సూసైడ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. 7 నెలల కిందట వచ్చిన ఒక ఫోన్ కాల్తో యువతితో పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారి తీసినట్టుగా పోలీసుల విచారణలో కనుగొన్నారు. విషయం పెళ్లి వరకు వెళ్లాక యువతి గతం గురించి తెలుసుకున్నాడు హరీష్. ఆమె గతంలో 3 సన్నిహితంగా ఉండేదని తెలుసుకొని పెళ్లి వద్దనుకున్నాడు. అయితే ఆ యువతి తమ ప్రేమ విషయాన్ని ఉన్నతాధికారులకు చెబుతాను అనడంతో హరీష్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు తేలింది.